కానీ కొంచెం భయం ఎక్కువే కదండి శోభన్ బాబు గారికి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ప్రశాంతంగా ఉండడం బెటరు, అంటే కోరుకొని కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు, ఇలాంటి ఆలోచన ఏమైనా ఉండేదా? డెఫినెట్గా ఉండదమ్మా. మనుషులు ఒక్కొక్కరు ఒక రకం. ఎలా ఉంటుందంటే సోమన్ బాబు గారికి ఏమో ఆయన పడ్డ కష్టాలు, దగ్గరలో కొంతమంది చూసిన కష్టాలు ఆయన మైండ్లో ఉంటాయి. ఓకే. దాంతో ఏమవుతుందంటే ఆయన ఆ జాగ్రత్తగానే దీనిలో మనం ఇప్పుడు 100 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు రాపోయినా మన 100కి 10 రూపాయలు వస్తుంది కదా, ఇది చాలు అనే తృప్తితో ఆ భయంతో ఆ తృప్తితో అక్కడే ఆగిపోయారు ఆయన. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 100 పెడితే 1,00,000 రూపాయలు రావచ్చు, రాకపోవచ్చు, ఏదైతే అది అయిందని. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈక్వల్ హీరో కృష్ణ గారు డేరింగ్ సోమన్ బాబు గారికి డెఫినెట్గా రాదు. ఆయన ఎన్ని పద్మాలయ స్టూడియోస్లో ఎన్ని పెద్ద సినిమాలు చేశారు, చాలా సినిమాలు చేశారు. అది కృష్ణ గారు డేర్. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సూపర్ హిట్స్ అయినాయి. అదే చెప్తున్నాను, ఇద్దరు ఒకే చోట ఒకే కాంబినేషన్ లో చేసినప్పుడు కూడా ఆయన చాలా డేర్గా ఉన్నారు, చాలా సినిమాలు చేశారు, ఓన్ పర్సన్ ఉంది. సోమన్ వరకు లేదు. కానీ ఆయన ఆపమంటే ఈయన ఆపరు. చెప్తున్నా అసలు మామూలు జనరల్ కూడా ఆయన ఒక మనిషి మనస్తత్వం, ఆ డేరు కూడా సపరేట్ ఉంటుంది. ఈయనకి ఎప్పుడు ఇదే ఆలోచన, మనం 100 పెడితే 1,00,000 రూపాయన 100కి నాకు 10 రూపాయలు వచ్చినా చాలు, మనం హ్యాపీగా బతుకుతాం అనేది ఆలోచన. ఎప్పుడు జాగ్రత్తగా ఉండడానికి కూడా కారణం అదే.